రాజమండ్రి పార్లమెంటుకు కూటమి అభ్యర్థిగా బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి పేరు ఖరారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అయితే రాజమండ్రి ప్రజలు స్థానికులనే పార్లమెంటుకు తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారని వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలకు ముందే 3 పార్టీల కూటమి విశ్వసనీయత కోల్పోయిందంటున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక సమరానికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కూడా ఖరారయ్యారు. ఈ నేపథ్యంలో మనతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు మీ ప్రచారం ఎలా జరుగుతుంది, ఎవరెవరిని మీరు కలచడం జరిగింది, ప్రజలకు మీరు ప్రధానంగా ఏం వివరిస్తున్నారు? సార్, ఇప్పటి వరకు 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్స్టెన్సివ్ గా తిరిగాం. అన్ని వర్గాల వారిని కలిసాం, క్యాడర్ అందరినీ కూడా కలిసాం. మా పార్టీ బలంగా ఉంది, పటిష్టంగా ఉంది. తర్వాత సార్, ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరంగా చూస్తే ప్రత్యర్థులు కూడా మీకు ఖరారయ్యారు. మీ సమీప ప్రత్యర్థి కూడా బీజేపీ నుంచి వస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమనుకున్నారు? సార్, బీజేపీ గతంలో కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. మెయిన్ ఇష్యూ మా ప్రత్యర్థి కూడా ఆవిడ అదే పార్టీలో ఉన్నారు. ఆవిడ గురించి దాని గురించి ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదు. ఆవిడ ఎప్పుడు కూడా అంటే పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తిని కాదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే పార్టీలో ఉన్నాను. ఏ పదవుల కోసం మా పార్టీలు మారలేదు. నేను స్థానికుడిని. నేను ఫ్లయింగ్ ఆర్టిస్ట్, విజిటింగ్ ఆర్టిస్ట్ని కాదు. మా ప్రత్యర్థిని చూస్తే ఒకసారి బాపట్లలో చేశారు, ఒకసారి వైజాగ్, ఇప్పుడు రాజమండ్రి వచ్చారు. నేను లోకల్ని, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసు. వాటిని డెఫినెట్గా అన్నింటినీ పరిష్కరిస్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, నా భార్య ఓ పార్టీ, నా కొడుకో పార్టీ, నేనో పార్టీ కాదు. మేము ముగ్గురం కూడా ఒకే పార్టీలో ఉన్నాం. సో డెఫినెట్గా అద్భుతమైన విజయం సాధిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సామాజిక సాధికారతకి పెద్దపీట వేసి 25 మంది ఎంపీలుంటే 11 మంది బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా 5 డెఫినెట్గా షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబ్స్కి ఇచ్చారు, 11 బీసీలకి ఇచ్చారు. అంటే 16 అయిపోతే మిగతా వాళ్ళకి చాలా తక్కువ ఇచ్చారు. అంటే బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీరు తెలుగుదేశంలో చూసుకుంటే అసలు ఎంపీలు ఎవరు కూడా బీసీ క్యాండిడేట్లే లేరు. వాళ్ళంతా కూడా డబ్బు, మనీ ఆధారంగానే వాళ్ళంతా కూడా సెలక్షన్ జరిగింది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో మా పార్టీ చాలా బలంగా ఉంది. డెఫినెట్గా అద్భుతమైన విజయాన్ని, గతం కన్నా కూడా మెరుగ్గా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఇలా చేస్తానని చెప్తేనే 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 99% అంటే అన్నీ చేసి చూపించాం మేము. డెఫినెట్గా వైనాట్ 175 అనేది మా లక్ష్యం. దాన్ని డెఫినెట్గా మేము సాధిస్తాం. అందరూ ఈ 3 పార్టీల కూటమిని ప్రజలు ఎలా చూస్తున్నారు సార్? ఎంతవరకు దీన్ని నమ్మే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే 3 పార్టీలు అంటే మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ స్టాండ్ ఏంటంటే ఎప్పుడు సింగిల్గానే వెళ్దామని. మేము ఎవరి మీద ఆధారపడం, మేము బలంగా ఉన్నాం. ఆ పార్టీలు, ఆ ప్రతిపక్షాలు వీక్గా ఉన్నాయి. అంటే ఒక వికలాంగుడికి చాలా సహాయం అవసరం ఉంది. ఒక 3 వీలర్ స్కూటర్ అది. సో డెఫినెట్గా మేము వెళ్ళేది మంచి స్పీడ్గా వెళ్తున్నాం. వాళ్ళ పొత్తులు కూడా అనైతికమైన పొత్తులు. గతంలో ఒకళ్ళకొళ్ళు తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టారు, మోడీ గారు ఆయన్ని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని అందాన్ని మాటలు అన్నారు. ఇప్పుడు ఏ విధంగా కలుస్తారు వాళ్ళు? అంటే ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి వాళ్ళు? అంటే ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది? అంటే ఒకళ్ళు తిట్టుకుని ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారని చెప్పి ముగ్గురు కలిసి వస్తున్నారు. అనైతికమైన పొత్తు. ప్రజలు డెఫినెట్గా వాళ్ళు నమ్మరు. వాళ్ళ మీద విశ్వసనీయత లేదు. క్రెడిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఒకే పార్టీలో ఉన్నాను. మా అపోజిషన్ ఒక అభ్యర్థి అన్ని పార్టీలు మారారు. ఆవిడ అన్ని చోట్ల తిరిగి వచ్చారు. సో ఎప్పుడైనా క్రెడిబిలిటీ అనేది ఉండాలి. రాజకీయంలో నైతికంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అది మా పార్టీలో ఉంది, మా అధినాయకుడికి కూడా ఉంది. చెప్తే ఆయన చేస్తాడనే ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అన్ని, మా చేతిలో బంగారం చూపిస్తాడు, లేకపోతే వైకుంఠం చూపిస్తాడు ఆయన. కానీ ఏది నిలబెట్టి కూడా చేయడు. గతంలో కూడా రైతు భరోసా అన్నాడు, చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలే. అలాగే డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ 6 పథకాలని, 6 గ్యారంటీలు అందరికీ ఇచ్చేస్తానంటాడు. గతంలో మేము ఇస్తున్నప్పుడు చూసి శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఈ రోజేమో మా మీద ఒక 10 రెట్లు ఎక్కువ చెప్పేస్తున్నాడు. నిజంగా ఇస్తాడా? గతంలో ఇచ్చాడా? ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, అందరికన్నా తెలివైన వాళ్ళు ఓటరు. డెఫినెట్గా కూడా మేము ఇచ్చింది మా పార్టీ నిజాయితీ, నిబద్ధత చూసి డెఫినెట్గా రానున్న రోజుల్లో ఘన విజయం సాధిస్తామని చెప్పి గట్టి నమ్మకంగా ఉంది.
సార్ అనుకున్న సమయానికంటే పోలింగ్ కొంచెం వెనక్కి వెళ్ళిందని అనుకుంటున్నారు సార్. ఈ సమయాన్ని మీరు దాదాపు 45 రోజుల వరకు సమయం సార్. దీన్ని ఎలా మీరు సద్వినియోగం చేసుకోబోతున్నారు? డెఫినెట్ గా అంటే కాలం ఎక్కువ పోస్ట్ పోన్ చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్రే. అది వాళ్ళ క్యాండిడేట్లు డిసైడ్ అవ్వకపోవడం వల్ల 4th ఫేజ్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫేజ్లో ఉండాల్సింది. డెఫినెట్ గా మాకు ఇది కూడా ప్లస్ పాయింట్. మాకు అందరినీ కలవడానికి, ఎక్కువ మందిని గ్యాదర్ చేయడానికి, మా భావాలని, మేము ఇచ్చే హామీల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి సమయం దొరికిందట్టుగానే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూస్తే కనుక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మౌలిక సమస్యలను తాను గుర్తించాను, అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా వాటిని పరిష్కరించాలని చెప్పి కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అదేవిధంగా తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో స్థానిక అంశం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఓవర్ టు స్టూడియో.